సెవెంత్ క్వశ్చన్ తర్వాత మనకి ఎయిత్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఎయిత్ క్వశ్చన్, ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ది value of k. Find the value of k so that the length of the subnormal length of the subnormal at any point in the curve x y power k is equal to a to the power of k plus 1 is constant. ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోలేదు, అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే సో దట్ ది లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఆర్ subnormal at any point in the curve equation ఇచ్చాడు. x into y to the power of k is equal to a to the power of k plus 1 is constant. అంటే లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ ఎట్ ది కర్వ్ అది కాన్స్టెంట్. అంటే లెంత్ ఆఫ్ సబ్నార్మల్ కాన్స్టెంట్ అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైందా? అది మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే సో దట్ ది లెంత్ ఆఫ్ సబ్నార్మల్ అట్ ఎనీ పాయింట్ ఇన్ ది కర్వ్ ఎక్స్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ కే ప్లస్ 1 ఈజ్ కాన్స్టెంట్. సొల్యూషన్లో సేమ్ ఓల్డ్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఏంటది, ఎక్స్ వై టు ద పవర్ ఆఫ్ కే ఏ టు ద పవర్ ఆఫ్ కే ప్లస్ 1. దీని ముందు ఒకటి రాసుకోండి, లెట్ px1 y1 be a point on the curve, కర్వ్ మీద px1 y1 అనేది ఒక పాయింట్ అనుకున్నాం. అట్ ఎనీ పాయింట్ అన్నట్టు కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఇదేంటిది, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x into k y to the power of k minus 1 into dy by dx is equal to a to the power of k plus 1 అంటే ఇది 0 కదా, కాన్స్టెంట్ కాబట్టి 0 ఇది. సారీ, ప్లస్ ఫస్ట్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం, వైని డిఫరెన్షియేట్ చేసాం, వై టు ద పవర్ ఆఫ్ కేని డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలిగా, వై టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 కాబట్టి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డివై బై డిఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ కే మైనస్ 1 డివై బై డిఎక్స్ ఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై టు ద పవర్ ఆఫ్ కే. అప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై టు ద పవర్ ఆఫ్ k బై xk వై టు ద పవర్ ఆఫ్ k మైనస్ 1. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక వైతో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇది మైనస్ వై టు ద పవర్ ఆఫ్ కే వైతో మల్టిప్లై చేసి డివిజన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ కేవై ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ కే మైనస్ 1. ఈ పైకి తీసుకెళ్తే వై టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 అవుతుంది. వైని పైకి తీసుకెళ్తే వై టు ద పవర్ ఆఫ్ మైనస్ 1. సో ఇది ఏమవుతుంది, వై ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ కే మైనస్ 1 బై
కేఎక్స్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ కే మైనస్ వన్. వై టు ద పవర్ కే మైనస్ వన్, వై టు ద పవర్ కే మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీకు అర్థమైందా? ఒక వైతో మల్టిప్లై చేశాను, కింద డివిజన్ చేశాను. చేసినప్పుడు ఇది ఏమవుతుంది? వై టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ వై ఇంటూ ఈ వైని పైకి తీసుకెళ్ళిపోయామనుకుంది ఏమవుతుంది? వై టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ అవుతుంది. ఇది నథింగ్ బట్ ఏంటి? మైనస్ వై ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ కే మైనస్ వన్. బేసెస్ ఈక్వల్ అయితే పవర్ షుడ్ బి యాడెడ్ కాబట్టి మైనస్ వన్ అవుతుంది, కే మైనస్ వన్. ఇది అంతా ఎందుకు చేసాం? కింద వై టు ద పవర్ కే మైనస్ వన్ ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం దీన్ని ఈ విధంగా ట్రిక్, చిన్న మ్యానిపులేషన్ ఉంది. అది ఏం మిగిలింది మనకి? మైనస్ వై బై కేఎక్స్ మిగిలింది. మైనస్ వై బై కేఎక్స్ ఏంటిది? డివై బై డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ at px1y1, slope of the tangent at px1 comma y1 m is equal to ఏమవుతుంది? dy by dx at p మైనస్ p పాయింట్ దగ్గర y బదులుగా y1 k ఇంటూ x1. ఇది స్లోప్ వచ్చింది. ఇప్పుడు స్లోప్ వచ్చిందంటే మనకి m వచ్చింది. y కోఆర్డినేట్ మనకు తెలుసు, y కోఆర్డినేట్ ఎంత? y1. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ m. మనకి ఫార్ములా ఇంటూ y ఇంటూ m. ఇక్కడ నథింగ్ బట్ ym ఫార్ములా. ఇక్కడ మనకి పాయింట్ y1 దగ్గర ఎంత ఉంది? y1 కాబట్టి y1 ఇంటూ m మోడ్. y1 ఇంటూ m నథింగ్ బట్ m అంటే ఎంత? మైనస్ y1 బై kx1 అంటే మైనస్ y1 స్క్వేర్ బై kx1. ఓకే, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటిది? xy టు ద పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a టు ద పవర్ k ప్లస్ 1. ఇది కరువు కదా, ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఇది. ఈ కరువు మీద px1y1 పాయింట్ ఉందంటే దీన్ని సాటిస్ఫై చేయొచ్చు కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది? x1y1k ఈజ్ ఈక్వల్ టు a పవర్ k ప్లస్ 1 అవుతుంది. ఈ పాయింట్ x1y1 పాయింట్ కరువు మీద ఉంది కాబట్టి ఈ కరువు ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది కదా, ఐ మీన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి x1y1 మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. x1y1 టు ద పవర్ k ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ k ప్లస్ 1. ఇప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ k ప్లస్ 1 బై y1 టు ది పవర్ ఆఫ్ k. x1 ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మైనస్ y1 స్క్వేర్ బై k ఇంటూ a టు ద పవర్ k ప్లస్ 1 బై y1 టు ది పవర్ ఆఫ్ k. ఓకే, ఇది రెసిప్రోకల్ అయిపోయి మనకి ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. ఇది మాడ్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసేయచ్చు, నో ప్రాబ్లం. y1 స్క్వేర్ ఇంటూ y1 ఇది ఏమవుతుంది? y1 స్క్వేర్ ఇంటూ y1 టు ది పవర్ ఆఫ్ k బై k ఇంటూ a పవర్ k ప్లస్ 1. ఇది ఏముంటుంది? y1 టు ది పవర్ ఆఫ్ k ప్లస్ 2 బై k ఇంటూ a టు ది పవర్ ఆఫ్ k ప్లస్ 1 మోడ్. ఇది మనకేమొచ్చింది? ఇది లెంత్ ఆఫ్ సబ్నార్మల్. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటంటే కాన్స్టెంట్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఈజ్ కాన్స్టెంట్ అవ్వాలంటే అర్థం ఏంటి? ఇక్కడ వేరియబుల్స్ ఏమీ ఉండకూడదు, వేరియబుల్స్ అనేవి వ్యానిష్ అయిపోవాలి. దట్ మీన్స్ ఏంటంటే ఈ k అనేది కాన్స్టెంట్, a పవర్ k ప్లస్ 1 ఇది కూడా కాన్స్టెంటే, k ప్లస్ 2 కూడా కాన్స్టెంటే. బట్ ఇక్కడ y1 అనేది ఏంటిది? ఇది వేరియబుల్. అర్థమవుతుందా? వేరియబుల్ అంటే ఇది ఏంటి అర్థం? y1 అనేది వేరియబుల్ అంటే ఈ వేరియబుల్ వ్యానిష్ అయిపోవాలి. వేరియబుల్ వ్యానిష్ అయిపోతే గివెన్ లేదంటే అకార్డింగ్ టు క్వశ్చన్ అని రాసుకోండి. అకార్డింగ్ టు క్వశ్చన్ length of
subnormal is constant అని ఇచ్చాడు. దట్ మీన్స్ ఏంటంటే దట్ ఈజ్ ఆన్సర్ విల్ బి ది ఇండిపెండెంట్ ఆఫ్ x1, y1 అంటే వేరియబుల్స్ ఇండిపెండెంట్ ఆఫ్ వేరియబుల్స్ అంతేనా. దీన్ని బ్రాకెట్లో రాసుకోండి. ఇది అంతా మీరు క్వశ్చన్లో ఆన్సర్లో రాసుకోక్కర్లేదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇండిపెండెంట్ ఆఫ్ x1, y1 అంటే అర్థం ఏంటి, x1, y1 ఉండకూడదు ఆన్సర్లో. దట్ ఈస్ ద లాజిక్. అర్థమైంది, x1, y1 ఉండకూడదు. ఇక్కడ x1, y1 ఉండకూడదు అంటే ఈ y1 ఒకటే ఉంది కదా, x1 ఇటు లేదు, మిగతా అన్ని కాన్స్టెంట్లే. x1 ఒకటే ఉంది, y1 ఒకటే ఉంది మనకు వేరియబుల్. y1 వ్యానిష్ అయిపోవాలంటే అర్థం వ్యానిష్ అయిపోవాలి. y1 వ్యానిష్ అయిపోవాలంటే ఏంటి, y1 యొక్క పవర్ 0 అవ్వాలి. y1 యొక్క పవర్ 0 అయింది అనుకోండి, y1 to the power of 0 ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. సో దట్ ఈజ్ ఎ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దట్ ఈస్ k + 2 = 0 అవ్వాలి. అంటే k = -2 అవ్వాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదే మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఇంత కొంచెం సాగదీసి చెప్పడానికి కారణం ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ ఆఫ్ x1, y1 అంటే ఇండిపెండెంట్ ఆఫ్ వేరియబుల్స్ అనేది ఏంటంటే మొత్తం మనకు కాన్స్టెంటే కావాలి. ఆన్సర్లో కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఇది కాన్స్టెంట్ కావాలి. బట్ ఇక్కడ కాన్స్టెంట్ లేదు, వేరియబుల్ ఉంది కాబట్టి ఈ వేరియబుల్ని వ్యానిష్ చేయడానికి ఏం చేసాం, దాని పవర్ని 0 చేస్తాం. పవర్ని 0 చేస్తే అప్పుడు k = ఏమవుతుంది, -2 అవుతుంది వాల్యూ. k = -2 అయితేనే ఈ ఆన్సర్ విల్ బి ది కాన్స్టెంట్. సో దట్ ఈస్ ద explanation for the long explanation for the question. Okay.